అంటే బాగా కంటెంట్ ఉండాలి, బాగా ప్రమోట్ చేసుకోవాలి, అందులో దాన్ని జనాల్లోకి తీసుకుపోగలగాలి. అలాంటప్పుడే తెలుగు సినిమాలు అంటే చిన్న సినిమాలు బతుకుతాయని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమా చిన్న సినిమా బ్రతకడం కోసము చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు చిన్న సినిమాలకు సంబంధించిన నిర్మాతలు. ఆ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఒక రోజుకు 4 షోలు జరిగితే 5వ షో కూడా వేయాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ఇంతవరకు పరిష్కారం కాలేదు. చాలా ప్రభుత్వాలకు గతంలో అనేక సార్లు చిన్న సినిమా నిర్మాతల మండలి కావచ్చు, ఛాంబర్ కావచ్చు ప్రపోజల్స్ పెట్టినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ సమస్య మాత్రం పూర్తి కాలేదు. 5వ షో కనుక ఇస్తే ఆ 5వ షో కేవలం చిన్న సినిమాలకు మాత్రమే ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది. అయితే ఈ చర్చ కూడా ఈ సమస్య కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ముందు చర్చకు వచ్చే అవకాశం ఉంది. గతంలో నుంచి ఉన్నటువంటి ఈ 5వ షోను కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే కాకుండా 5వ షో అనేది కనుక పెడితే ఖచ్చితంగా చిన్న సినిమాలకు మాత్రమే ఇవ్వాలి, మిగతా 4 షోలు పెద్ద సినిమాలు వేసుకోవచ్చు అనే ఒక సిస్టంతో ముందుకు పోవాలని ఒక ఆలోచన అయితే చిన్న సినిమా నిర్మాతలకు ఉన్నది. ఇది కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే టికెట్లకు సంబంధించి మొన్న పుష్ప సినిమా రిలీజ్ అయితే అధికారికంగానే తెలంగాణ ప్రభుత్వం 800 రూపాయలు బెనిఫిట్ షోకు పెడితే బయట థియేటర్లు అమ్ముకున్నది 3000 రూపాయల వరకు అమ్ముకున్నారు. హైదరాబాద్ లో కొన్ని థియేటర్లు అసలు ఐమాక్స్ లాంటి థియేటర్లు అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎందుకు పెట్టాలి, అవి రాకపోతే ఇబ్బంది అవుతుంది, లేకపోతే తాగి వచ్చి గొడవలు చేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఐమాక్స్ థియేటర్లో పుష్ప సినిమా బెనిఫిట్ షోను వేయలేదు కూడా. కాబట్టి ఒక పక్క సమాజంలో అనేక రకాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో టికెట్ ధరలు కూడా 3000, 4000 పెంచడం వల్ల ఆక్యుపెన్సీ సరిగా ఉండడం లేదని డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా టికెట్ల విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వము తగ్గే ప్రసక్తి లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీలో అధికారికంగా స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటను తిరిగి మళ్ళీ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచితే సమాజం వేరే విధంగా చూస్తుంది ప్రభుత్వాన్ని. కాబట్టి టికెట్లు పెంచే పరిస్థితి అయితే లేదు. కానీ చిన్న సినిమా బతికించడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి సమస్యలు చర్చకు వస్తాయనేది మాత్రం కొంతసేపు వేచి చూడాల్సిన పరిస్థితి. వంశీ రైట్, చూస్తున్నాం అంటే ఒక్కొక్కరుగా అయితే అక్కడికి చేరుకుంటున్నారు. మనం స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా విజువల్స్ లో చూస్తున్నాం. ఒకవైపు నిర్మాతలు, అదేవిధంగా దర్శకులు, అదేవిధంగా సినిమా హీరోలు, పెద్ద హీరోలు కూడా అక్కడికి వస్తున్నారు. ఒకప్పుడు మీరు చాలా ఏళ్ల నుంచి కూడా లక్ష్మీనారాయణ మీరు సినీ ఇండస్ట్రీని దగ్గరగా చూస్తూ ఉన్నారు. సో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళందరికన్నా ముందు కూడా ఎన్టీఆర్ కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, ఆ తరం అంటే శోభన్ బాబు, కృష్ణ, ఆ తరం కూడా జనాల్లోకి వచ్చేవాళ్ళు. అప్పుడు జనాల్లోకి వచ్చినప్పుడు ఈ బౌన్సర్లు, ఈ వ్యవస్థ అంతా లేదు. పోలీస్ వ్యవస్థే జనాలకు నచ్చజెప్పేవాళ్ళు, ఆ అభిమాన హీరోలను చూసేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు వేలం వెర్రిగా బౌన్సర్లను అంటూ క్రియేట్ చేసుకుని లేని హైప్ను క్రియేట్ చేస్తూ ప్రేక్షకులని అవ్వచ్చు, అదేవిధంగా అభిమానులను అవ్వచ్చు, అభిమాని చూడటం కోసం నటుడు వస్తున్నాడా, లేదు ఒక నానా హంగామా క్రియేట్ చేయడం కోసం వస్తున్నారా అన్న పరిస్థితులు సామాన్యుల మదిలో అయితే మెదులుతున్నాయి. దీనికి సంబంధించి కూడా అంటే ఈ సెలబ్రిటీ కల్చర్కి సంబంధించి కూడా ఈరోజు ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇది నిజానికి బాంబేలో ఉన్న పరిస్థితి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఈ బౌన్సర్ల సంస్కృతి తెలుగు సినిమాకు పాకింది. ఎప్పుడైతే ఒక హీరో గానీ, ఒక హీరోయిన్ గానీ, ఒక డైరెక్టర్ గానీ, ఒక ప్రొడ్యూసర్ గానీ ఒక ఈవెంట్కు వస్తున్నప్పుడు అతనికి ఇరువైపులా అటు నలుగురు బౌన్సర్లు నిలబడితే ఆ హోదా వేరు ఉంటుందనే ఒక స్ట్రక్చర్, ఆ సీన్ ఇక్కడ క్రియేట్ చేసి ప్రతి ఈవెంట్ కూడా చిన్న హీరో కావచ్చు, పెద్ద హీరో కావచ్చు, చివరికి 2-3 సినిమాలు చేసిన కొత్త హీరో ఒక్క సినిమా చేయని కూడా అంటే కొత్తగా పరిచయం అవుతున్నటువంటి హీరోలకు కూడా బౌన్సర్లు ఇవాళ పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఒక పక్క బౌన్సర్లకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ కోణంలో చూసుకుంటే మనం బౌన్సర్లకు కొంత ఉపాధి కల్పిస్తున్నప్పటికీ కూడా బౌన్సర్ల వల్ల ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి మీడియాను తోసేసిన పరిస్థితి, కనీసం పోలీసులను కూడా తోసేస్తున్న పరిస్థితి బౌన్సర్ల దగ్గర ఉంది. ఇదే అంశం మీద హైదరాబాద్ సిపి ఆనంద్ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. బౌన్సర్లకు సంబంధించిన వివాదమైంది. పుష్ప సినిమాకు సంబంధించి బౌన్సర్లు తోపులాట చేయడం వల్లనే అక్కడ ఒక ప్రాణం కూడా పోయిందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో బౌన్సర్ల వ్యవహారం కూడా ఇప్పుడు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. అంటే ఇది పోలీసులు తీసుకుంటున్న చర్య. పోలీసులు బౌన్సర్ల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నిజానికి ఆ బౌన్సర్లు ఏ కంపెనీకి సంబంధించిన బౌన్సర్లు, వాళ్లకు అనుమతులు ఉన్నాయా లేవా, అనుమతులు ఉంటే ఎన్ని సంవత్సరాల వరకు అనుమతులు ఉన్నాయి, వాళ్ళ ఏజెన్సీ రెన్యువల్స్ చేశారా లేదా, ఇవన్నీ కూడా
పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బౌన్సర్ల చర్చ కూడా వచ్చే అవకాశం ఉంది. బౌన్సర్ల కంటే కూడా ఇతర చర్చలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనేక సమస్యలను ప్రభుత్వం ముందు, తెలంగాణ ప్రభుత్వం ముందు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. వంశీ, గతంలో సినీ పెద్దలు గత సర్కార్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న గత సర్కార్ను కలిసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రకరకాల ఊహాగానాలు బయట వెలుగు చూశాయి. కొంతమంది ప్రముఖులు కూడా హర్ట్ అయ్యారన్న వార్తలు విన్నాం. ఇప్పుడు ఇటు చూస్తే ఇటు రేవంత్ సర్కార్ ఉన్నారు, అటు చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందులోనూ అక్కడ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో ఈ రెండు రాష్ట్రాల సమన్వయంతో సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలకు చెక్ పెట్టబోతున్నారా? అంటే ఒక అంశం, పెద్ద అంశం తెరపైకి వచ్చింది. ఈ వివాదం అనేది ఒక రకంగా చెప్పాలంటే బయట మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో తెలుగు సినిమా ఖ్యాతి గురించి ఎంత గొప్పగా అయితే మాట్లాడుకున్నామో ఈ వివాదం తర్వాత ఒక రకమైన నెగిటివ్ వైబ్స్ కూడా క్రియేట్ అయిపోయాయి. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వాలు చెక్ పెట్టాలి, సినీ ఇండస్ట్రీ కూడా చెక్ పెట్టాలి. అప్పుడే తెలుగు సినిమా ఖ్యాతి ఇంకా ఇనుముడిస్తుంది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వం ఇటు ప్రభుత్వము కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ రాబోతుందంటారా? వంశీ, నిజానికి తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకసారి కలిసి కూర్చొని సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు ఏమిటి అని కనుక చర్చ చేయగలిగితే ఖచ్చితంగా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి. ఎందుకంటే సినిమా ఒకటే, రాష్ట్రాలు రెండు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలు అవే ఉంటాయి, తెలంగాణలో ఉన్న సమస్యలు కూడా అవే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఏ సమస్యలు ఉన్నా కూడా రెండు రాష్ట్రాలకు వర్తిస్తాయి. కాబట్టి మీరు అన్నట్టు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు లేదా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్లు కూర్చొని ముందుగా ప్రాథమికంగా అసలు ఉన్న సమస్యలు ఏంది, తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, షూటింగ్ లొకేషన్ల దగ్గర నుంచి మొదలుకొని కార్మికుల వరకు కూడా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, థియేటర్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎగ్జిబిటర్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, షూటింగ్ పర్మిషన్లకు సంబంధించిన ఎలాంటి కోణం ఉంది, ఇవన్నీ కనుక ఒక్కసారి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లేదా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇద్దరు కలిసి ప్రాథమికంగా కూర్చొని ఒక కొలిక్కి వచ్చే సమస్యలను కనుక ముందస్తు తయారు చేసుకుంటే రెండు ప్రభుత్వాలు కూడా ఆ సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక ఉప ముఖ్యమంత్రిగా స్వయంగా సినిమా హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నారు. తెలంగాణకు వచ్చేసరికి ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు ఉన్నాడు. దిల్ రాజుకు ఒక 20 ఏళ్ల అనుభవం ఉంది, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా అనుభవం ఉంది. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉండడము, పవన్ కళ్యాణ్తో పాటు ఇంకా అనేక మంది ప్రొడ్యూసర్స్ కూడా ప్రభుత్వంతో అనుబంధంగా పనిచేస్తున్న పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి నిజానికి రెండు ఎఫ్డీసీలు కనుక కూర్చొని ఒక్కసారి సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందనే వాదన కూడా లేకపోలేదు. వంశీ, రైట్. లక్ష్మీనారాయణ, చూస్తూ ఉన్నాం మీరు చెప్పినట్టుగా ఈ పరిణామాలన్నీ జరిగితే తెలుగు ఇండస్ట్రీ మరలా కలకలలాడుతుంది. ఖచ్చితంగా సినిమా అనేది ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి, అంతేకాని ఎంటర్టైన్మెంట్ని తీసుకొచ్చి ప్రేక్షకుడి మీద రుద్దద్దు అనేది హెచ్ఎం టీవీ కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ప్రేక్షకుడి కోణంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందంటారు? వంశీ, ఖచ్చితంగా మనము ఇవాళ హైదరాబాద్లో చూసుకుంటే మల్టీప్లెక్స్కు ఒక ఫ్యామిలీ వెళ్తే కనుక ఈజీగా 2,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. సింగిల్ థియేటర్కు వెళ్లే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మల్టీప్లెక్స్కు వెళ్లాలని అనుకుంటున్నారు. సింగిల్ థియేటర్లో ఉన్న ఫెసిలిటీస్ కొంత తక్కువ ఉంటున్న నేపథ్యంలో హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సింగిల్ థియేటర్లో ఫెసిలిటీస్ లేవు. మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో విజయేందర్ రెడ్డి అనే ఎగ్జిబిటర్ చెప్తున్న మాట ప్రకారము ఏదైతే 2,000, 3,000, 2,000 అమ్ముతున్నారు బెనిఫిషియర్లకు, అది కాకుండా 500 రూపాయలు కనుక థియేటర్కు పెడితే సింగిల్ థియేటర్లో 500 రూపాయలకు ప్రేక్షకుడికి ఇచ్చే బెనిఫిట్స్ నా దగ్గర లేవు, థియేటర్లో ఆ వసతులు లేవు అని చెప్పి ఆయన స్వయంగా ఒప్పుకుంటున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా టికెట్ల విషయంలో మాత్రం కొంత ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మల్టీప్లెక్స్ కుండే మల్టీప్లెక్స్ టికెట్లు ఉంటాయి, సింగిల్ థియేటర్లకు ఉండే టికెట్లు సింగిల్ థియేటర్లకు ఉంటాయి. కాబట్టి ఆ రేట్లను ఖచ్చితంగా ఫిక్స్డ్ గానే పెట్టే పరిస్థితి ఉంది. ఒకవేళ రేపు వస్తున్నటువంటి సంక్రాంతి సినిమాలను దృష్టిలో పెట్టుకుని దిల్ రాజు పర్సనల్ గా కూడా ఆయన రిక్వెస్ట్ చేసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. దిల్ రాజు ఇవాళ ప్రభుత్వంలో ఒక వ్యక్తిగా ఉండాల్సిన పరిస్థితి. ఎఫ్డీసీ అంటే ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. దిల్ రాజు తన సొంత సినిమాలు 3, ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్, సంక్రాంతికి వస్తున్నామనే వెంకటేష్ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్, బాలకృష్ణ సినిమా ప్రొడ్యూసర్ వేరైనప్పటికీ కూడా నైజాం ఏరియాలో దిల్ రాజు ఆ సినిమాను రిలీజ్ చేస్తున్న పరిస్థితి. అంటే సంక్రాంతికి వస్తున్నటువంటి 3 పెద్ద సినిమాలు కూడా దిల్ రాజు చేతిలోనే ఉన్నాయి. కాబట్టి ఇవాళ దిల్ రాజు కూడా టికెట్ రేట్లు పెంచమని చెప్పే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే చెప్తే ఒకవేళ పెంచితే కనుక కేవలం దిల్ రాజు కోసమే టికెట్లు పెంచారు, తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పినంత అబద్దం అనే చర్చ సమాజంలో జరిగే అవకాశం ఉంది.
ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టికెట్ల విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం కొంత సీరియస్గానే ఉన్నట్టు మనకు సమాచారం వస్తుంది. వంశీ రైట్. ఒకసారి లక్ష్మీనారాయణ మనం చూస్తే పరిణామాలన్నీ పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పటి నుంచి తర్వాత పరిణామాలు చూస్తే అందరూ శ్రీతేజ ఆరోగ్యం కుదుటపడాలని కోరుకున్నాం. ఈ నేపథ్యంలో నా కుటుంబానికి కొంత ఆర్థిక సాయం కూడా చేశారు. ఇది అయిపోయింది సరే, ఎపిసోడ్ ఈ రోజు రేపో ఎండ్ కార్డు పడుతుంది, కోర్టు పరిధిలో ఉంది, కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ బెనిఫిట్ షోలకు సంబంధించి అదేవిధంగా రానున్న రోజుల్లో బెనిఫిట్ షోలకు సంబంధించి ఆడియో ఫంక్షన్స్కి సంబంధించి ఏమైనా కొన్ని నిర్ణయాలు ప్రభుత్వం వెలువరించే అవకాశం ఉందంటారా? రైట్ వంశీ, మనం చూస్తున్నాము టికెట్ల వ్యవహారం కావచ్చు, పుష్ప సినిమా వివాదాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే ప్రస్తుతం మనతో రాంబాబు వర్మ గారు ఉన్నారు. ఆయన సీనియర్ జర్నలిస్టు, నాకంటే సీనియర్ జర్నలిస్ట్. ఆయన 30-40 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో చూస్తున్నారు. చెన్నై నుంచి సినిమా ఇండస్ట్రీని చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన మాటల్లో విందాం ఒకసారి, ఆయన ఏం చెప్తారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి. వర్మ గారు మీరు ఏం చెప్తారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో సమస్యల గురించి చెప్పాలా? మీరు చూస్తున్నారు కదా చాలా సంవత్సరాల నుంచి వేరే ఛానల్లో మళ్ళీ ప్రాబ్లం కదా. సరే మళ్ళీ ప్రాబ్లం. వంశీ, ఇది పరిస్థితి. పుష్ప సినిమాకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక పుష్ప సినిమా డిసెంబర్ లో ఎప్పుడైతే 5వ తారీఖున రిలీజ్ అయిందో అంతకుముందు జరిగిన 4వ తారీఖున జరిగినటువంటి సంధ్యా థియేటర్ల దగ్గర జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన వివాదం తెర మీదకి వచ్చింది. ఆ వివాదంతో పాటు వివాదానికి సంబంధించి మనం పరిణామాలన్నీ చూసుకున్నాం. నిన్నటి వరకు జరిగిన పరిణామాలు. నిన్న 2 కోట్ల రూపాయలు ఆ రేవతి కుటుంబానికి సినిమా ఇండస్ట్రీ తరఫున ఇవ్వడం జరిగింది. అంటే అల్లు అరవింద్. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. సో మొత్తంగా సినీ ఇండస్ట్రీకి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ను పూడ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రేక్షకుడి కోణంలో సినీ ఇండస్ట్రీని బతికించే ప్రయత్నంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే ఈరోజు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు హెచ్ఎంటీవీ స్క్రీన్పై చూస్తున్నాం. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకునే దిశగానే అడుగులు పడుతున్నాయి. సినీ పరిశ్రమలోని సమస్యలపై కూడా ఈరోజు సుదీర్ఘమైన చర్చ జరిగేటట్టుగా కనపడుతోంది. ఇకపై బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ల రేట్ల పెంపు ఉండబోదని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పారు. ఇక దిల్ రాజు నేతృత్వంలో అటు సినీ ప్రముఖులు ఇటు సీఎం కూడా సీసీకి చేరుకున్నారు. నిర్మాతలు, దర్శకులు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. సినీ పరిశ్రమలోని సమస్యలపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ ధరల పెంపుపై కూడా ఒక నిర్ణయం ఏమైనా వెలువడుతుందా, లేదు సీఎం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అవుతుందా అనేది మరికొద్ది గంటల్లోనే తేలనుంది. ఈ నేపథ్యంలోనే ఒక రకంగా చెప్పాలి అంటే సీఎం క్లియర్గా ఒక ఇండికేషన్ అయితే సినీ పెద్దలకు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తుంది. సెలబ్రిటీలైనా, సామాన్య పౌరులైనా, రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా మసులుకోవాల్సిన అవసరమైతే ఉంది అనేది ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న మాట. ఖచ్చితంగా ప్రజల్లోకి సెలబ్రిటీలు వచ్చేటప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. పోలీస్ వ్యవస్థ ఏం చెప్తే అది వినాలి. పోలీసులే శాంతి భద్రతలను కాపాడతారు. ఇక బౌన్సర్లకు సంబంధించి కూడా సివి ఆనంద్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బౌన్సర్లు ఓవర్ యాక్షన్ చేస్తే తాట తీస్తాం, అదేవిధంగా బౌన్సర్ల ఓవర్ యాక్షన్ కూడా సెలబ్రిటీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా సివి ఆనంద్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ అసలు రేవంత్ సర్కార్కు ఏం చెప్పబోతోంది,